నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పుట్ట వీరస్వామి గౌడ్ వివాహ వేడుకల్లో మంత్రి హరీష్ రావు వధువులను ఆశీర్వదించిన V3 న్యూస్ చైర్మన్ పలువురు నేతలు. నాగార్జున సాగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం. హాలియాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాల సందర్భంగా మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లాలో వస్త్రాలయం ప్రారంభం. ప్రత్యేక ఆహ్వానితులుగా డీజేటీలు, హీరో హీరోయిన్లు. కోదాడ ఫ్లైఓవర్ వద్ద యాక్సిడెంట్. టాటా ఏసీ పల్టీ కొట్టడంతో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. అమ్మనబోలు గ్రామంలో మే 14వ తేదీ శనివారం జరిగిన పుట్ట వీరస్వామి గౌడ్ కావ్య వివాహ వేడుకలకు తెలంగాణ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై వధువులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, V3 న్యూస్ ఛానల్ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ లైన్ కాచం సత్యనారాయణ, నార్కట్పల్లి ఎంపీపీ నరేందర్ రెడ్డి, అమ్మన్బోల్ గ్రామ సర్పంచ్ బద్దం వరలక్ష్మి రామరెడ్డి, ఎంపీటీసీ సైదులు, గ్రామశాఖ అధ్యక్షుడు కొమ్ము యాదగిరి, సత్తయ్య గౌడ్, పజ్జూరి నర్సిరెడ్డి తదితరులు నూతన వధువులను ఆశీర్వదించారు. వరంగల్ జిల్లాలో అనంతుల కేదారి వస్త్రాలయం ప్రారంభోత్సవానికి డీజేటీలు హీరో సిద్ధు జొన్నలగడ్డ వచ్చారు. హీరో సిద్ధు మాట్లాడుతూ అనంత కేదారి ఫ్యామిలీ వెడ్డింగ్ మాల్ ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముఖ్య అతిథులుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్, వరంగల్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పాల్గొన్నారు.
ఫ్లాప్ ఆపితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒక్క 2 minutes లో నేను స్టోర్ లాంచ్ చేసేసి మళ్ళీ వస్తాను. వాళ్ళ ముహూర్తం దాటిపోతుంది. ఓకే, ప్లీజ్ గివ్ మీ 2 minutes. Almost 75 years of this story continuing. So I think it's a great privilege for me and Neha to be here today and to be able to inaugurate this shopping mall. Thank you very much for having us. As much as we are sweating and we are panting, we really love all the affection and care that is being showered on us, literally showered on us. So thank you very much. నేను ఇక్కడ అనంతల షాపింగ్ మాల్కి వచ్చాను. థ్యాంక్ యూ టు గోపి గారు. విద్యార్థులు తాము నిర్దేశించుకున్న లక్ష్య సాధన కోసం పట్టుదలతో కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం జెడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. శనివారం టీటీఎస్ గ్రామం జెడ్పీహెచ్ఎస్లో 10th విద్యార్థులకు వీడ్కోలు సమావేశంలో ఆయన హాజరయ్యారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శశికుమార్, హెచ్ఎం ఓదేల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలు అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఒక 5 నిమిషాలు మన జెడ్పీటీసీ గారికి, మన ఉప సర్పంచ్ గారికి. సో ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా అందరూ. పిల్లలు అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఒక 5 నిమిషాలు మన జెడ్పీటీసీ గారికి, మన ఉప సర్పంచ్ గారికి. సో ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా అందరూ. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 10th క్లాస్ వీడ్కోల సమావేశానికి వచ్చినటువంటి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మన హెడ్ మాస్టర్ సార్ గారికి, సుబ్రహ్మణ్య గారికి, ఉప సర్పంచ్ గారికి, వైస్ చైర్మన్ గారికి, టీచర్లకు, ఉపాధ్యాయులకు, అందరికీ విద్యార్థులకు నమస్కారం తెలియజేస్తూ, ఈ సందర్భంగా మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు మేము నడిచిపోయి సైకిల్ కూడా లేనప్పుడు కష్టపడి చదువుకుని ఒక స్థాయికి వచ్చినాం. ఇప్పుడు మీరు విద్యార్థులు తల్లిదండ్రులు ఉద్యోగాలు ఉండి మన స్కూల్కి పోతాంటే మీకు సైకిళ్ళు, స్కూటీలు అన్ని కూడా బట్టలు, మంచి పుస్తకాలు మన తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుంది. కాబట్టి మీరు మంచిగా ఉన్నత చదువులు చదివి మన ఉపాధ్యాయులు మీకు చిన్నప్పుడు నేర్పినటువంటిది ఇంటర్మీడియట్ పోతుంటే ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా తప్పనిసరిగా చదవాలి. ఆ తర్వాత MA కానీ PhDలు కానీ ఇంజనీరింగ్ కానీ చేస్తారు. కానీ ఈ 10th అనేది ఇంటర్మీడియట్ మీకు ఈ విద్యార్థులకు ఒక కీలకమైన దశ. కాబట్టి ఈ 3 సంవత్సరాలు మీరు కష్టపడి ఇంకా బాగా చదువుకున్నట్లయితే మీరు డిగ్రీ తర్వాత ఈజీగా ముందుకు పోతారని సందర్భంగా తెలియజేస్తూ, మేము 9th 10th ఉన్నప్పుడు మా దోస్తులు విడిపోయినప్పుడు మా టీచర్లకు దూరమైనప్పుడు మేము చాలా బాధపడే వాళ్ళం. మేము ఎక్కడ కలుస్తాం ఏమో అనుకునే వాళ్ళు. ఇప్పుడు పేపర్ ఉన్నది, సెల్ ఫోన్లు వచ్చినాయి. కాబట్టి ఎక్కడున్నా సార్ తోటి మాట్లాడచ్చు అన్న ఉద్దేశంతో మీరు బాగా ఉత్సాహంగా ఉన్నారు. బాధలు కూడా ఏం లేరు. కావున మీరు ఉన్నత చదువులు చదివి ఉన్నత విద్యావంతులై మన అంతరాంగ మండలానికి, మీ కన్న తల్లిదండ్రులకు, మీకు చదువు చెప్పే గురువులకు, మాతలకు, అందరికీ మన గ్రామానికి కూడా, మీ గ్రామాలకు కూడా మంచి పేరు తెచ్చుకొని మంచిగా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత వ్యాపారాలు మీరు చేయాలని కోరుకుంటున్నాము. మేము ప్రభుత్వ పాఠశాలలో చదివి నాతో చదువుకున్న వాళ్ళు సైన్సిస్టులు, లండన్, అమెరికాలో కూడా వాళ్ళు ఉన్నారు. మన గవర్నమెంట్, మన ప్రభుత్వ పాఠశాల అంటే చిన్న చూపు కాదు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు మన ఊరు మనపడి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని బీజేపీ నేత ఆకుల రాము అన్నారు. తొక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు బయలుదేరే ముందు ఆయన మాట్లాడారు. బాలాజీనగర్ 115 డివిజన్ జనరల్ సెక్రటరీ ఆకుల రామ్తో పాటు సీనియర్ నాయకులు MS రెడ్డి, వినోద్, అనిల్ కుమార్, బాలనారాయణ, నందకిషోర్, రాజశేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
बीजेपी भारत माता की भारत माता की మోదీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం హరీష్ రెడ్డి గారి నాయకత్వం కాంతారావు గారి నాయకత్వం ఎంఎస్ రెడ్డి గారి నాయకత్వం ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారు మొదలుపెట్టిన సంగ్రామ యాత్ర ముగింపు సభ ఈ భారీ బహిరంగ సభ ఈరోజు తుక్కుగూడలో జరుగుతున్నది. ఈ సభకి కేంద్ర హోంశాఖ మార్చులు శ్రీ అమిత్ షా గారు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలాజీ నగర్ నుంచి కార్యకర్తలు ఈ బస్సులో బయలుదేరి వెళ్తున్నారు. రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్లలో ఇక్కడ అధికార పార్టీని ఓడించి ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేయాలని అమూన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ కోరారు. బండి సంజయ్ యాత్ర చేపట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి వణుకు పుట్టిందని, ఆ పార్టీని ఢీకొట్టే సత్తా కేవలం బీజేపీకే ఉందన్నారు. రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాయకత్వం రమేష్ అన్న నాయకత్వం నరేంద్ర మోదీ నాయకత్వం వ్యతిరేకం రాజ్యాంగాన్ని మార్చాలని ఒక నినాదం మీద మళ్ళీ ఎలక్షన్లకు రావాల్సిన అవసరం ఉంది. కానీ అట్లాంటి ఏం పట్టించుకోరు. ఉన్నంత వరకు టైం గడుపుదాం. మరి మళ్ళీ ఎలక్షన్లకు పోతే గెలుస్తామో లేమో, ఉన్న సమయము అధికారాన్ని అనుభవిద్దామని చెప్పేసి ఒక ఆలోచనే సొంత లాభం తప్ప మరొక ఆలోచన లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాను. సుమారు వేల సంఖ్యలో బయలుదేరుతున్నాం. చాలా చాలా పెద్ద ఎత్తున బస్సులు, కార్లు, వెహికల్స్, కళాకారులు మరి యొక్క ప్రాంతం అంతా మారుమోగే విధంగా బయలుదేరుతూ ఉన్నాం. మరి ప్రజలకి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. మరి టీఆర్ఎస్ పార్టీకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు. ఏమనంటే చైనా రాజ్యాంగం అంటారు. చైనాలో అసలు రాజ్యాంగమే లేదు, అక్కడ నియంత పాలన ఉంది. మరి అట్లాంటి నియంత పాలన మరి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి. కానీ భారతీయ జనతా పార్టీకి ఈ రాజ్యాంగం మీద నమ్మకం ఉంది. ఈ రాజ్యాంగం ప్రకారమే పరిపాలన చేస్తుంది. నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి జయంతికి పూలమాలలు వేసి ఒక ఛాయ్ అమ్ముకునే నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాగలిగినంటే ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అంత ఘనచరిత్ర ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి యొక్క ముఖ్యమంత్రి గారు అనడం, రాజ్యాంగబద్ధంగా ఎన్నికై పదవిలో ఉండి మరి ఆ రాజ్యాంగం మీద నమ్మకం లేనప్పుడు పదవి దిగి గత పాలకుల హయాంలో వెనుకబాటుకు గురైన నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే నోముల భగత్కు అండగా ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. నల్గొండ జిల్లా ఆలియాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే 820 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారని తెలిపారు. నెల్లికల్ ఎత్తిపోతలను 670 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు, కోటిరెడ్డి, అధికారులు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నాగార్జున సాగర్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు తమ్ముడు, మీ అందరి అభిమాన నాయకుడు, ఉత్సాహవంతుడు, తన నాయకత్వంలో ఈరోజు
ఉజ్వలమైన భవిష్యత్తుల నాయకుడు తమ్ముడు గోముల భగత్ గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు కోట్లు. ఆలయ విషయానికి వస్తే మరొక 28 కోట్లు. ఇక్కడ కూడా రహదారుల విస్తరణ, ఎన్ఎస్పీ ఎలక్ట్రిక్ కెనాల్ ఫండ్ ఏదైతే ఉన్నదో, ఒక 1/2 కిలోమీటర్ పాట ఏదైతే ఉన్నదో దాని ఆధునీకరణ కోసం 8.5 కోట్లు. అంటే మా ఇల్లు మనదే. దాని ఆధునీకరణ కోసం 8.5 కోట్లు. మీకు వాకింగ్ ట్రాక్, నడవడానికి, సైక్లింగ్ చేయడానికి అవన్నీ కూడా చేసుకోవచ్చు. దాంతోపాటు అప్రోచ్ రోడ్డు 75 లక్షల రూపాయలతో ఒక సీసీ రోడ్డు, అదేవిధంగా మరొక సీసీ డ్రైన్. ఇది మాత్రమే కాకుండా ఒక వాకింగ్ ట్రాక్, లెవెలింగ్ గ్రౌండ్ కోసం స్టేడియం దగ్గర 75 లక్షలు. ఈ స్టేడియం కూడా ఇప్పుడే మంత్రి గారి దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే తీసుకొచ్చి దగ్గర కూడా ప్రతిరోజు వెళ్ళి కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి కొరకు అహర్నిశలు పనిచేస్తా ఉన్న భగతులు నేను కూడా అభినందన తెలియజేస్తూ మనందరి తరఫున సెలవు. టీఎన్జీఓ యూనియన్ సెంట్రల్ సంఘ అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ 58వ జన్మదిన సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి డాంబోస్కో అనాథ శరణాలయంలో 50 మంది పిల్లలకు కొత్త బట్టలు పంపిణీ చేసి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. రాజేందర్ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని హజరత్ యూసఫ్ బాబా దర్గాలో పూల చాదర్ సమర్పణ చేశారు. క్యాన్సర్ ఆసుపత్రిలో సుమారు 1000 మంది రోగులకు, బంధువులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమం టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్ హుస్సేని ఆధ్వర్యంలో జరిగాయి. జై తెలంగాణ. హైదరాబాద్ జిల్లా నిరంతరంగా జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గం, యూనిట్ అధ్యక్షులు, మహిళా సభ్యులు అందరం కూడా సామాజిక స్పృహతో అనేక కార్యకలాపాలు చేస్తూ ఉంటాం. ఇదైతే మా రాష్ట్ర అధ్యక్షుడు నిరంతరంగా ఉద్యోగుల సేవలు మరియు ఇంకా వారు గట్టిగా సేవ చేయాలని చెప్పి కూడా ఆ వంతుని వేడుకుంటూ వారు వారి కుటుంబ సభ్యులు చక్కగా ఉండాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడ కూడా ఈ కేక్ కటింగ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జై తెలంగాణ. జై తెలంగాణ. నాయకత్వం. కుటుంబ సభ్యులు చక్కగా ఉండాలని చెప్పి మరి ఈరోజు ఇక్కడ కూడా ఈ కేక్ కటింగ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. నాయకత్వం. జై జై తెలంగాణ. జై తెలంగాణ. నాయకత్వం. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ గుడిబండ రోడ్డు ఫ్లైఓవర్ వద్ద టాటా ఏసీ టైర్ పగిలి పల్టీ కొట్టడంతో ఒకరి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లో మామిడికాయలు అమ్ముకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తి రెడ్డిగూడెం మండలం రాఘవాపురం కాగా గాయాల పాలైన వ్యక్తి గరికపాటి కృష్ణది, రెడ్డిగూడెం మండలం రుద్రవరం.
కింద ఏదన్నా సీటు పెడితే ఏమవుతుంది? చెప్పండి. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం అని బడంగపేట కార్పొరేషన్ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు గత నెల 14వ తారీఖున ప్రారంభించినటువంటి ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత అశేషమైన జనాదరణ పొంది ప్రజల యొక్క కష్టసుఖాలతోటి మమేకమయ్యి ఈ ఎర్రటెండలో కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని చివరి రోజు బహిరంగ సభను మన మహేశ్వరం నియోజకవర్గంలో ముగించడము మనకు చాలా ఆనందించవలసిన విషయము. ఎందుకంటే ఎప్పుడెప్పుడు అని తెలంగాణలో ఉన్నటువంటి రాక్షస పాలనను కుటుంబ పాలన అంతమొందించాలని తెలంగాణ ప్రజానీకమంతా ఎదురు చూస్తున్నారు. ఈరోజు కర్షకులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు అన్ని రంగాల వాళ్ళు కూడా కేసీఆర్ పరిపాలన మీద విరక్తి చెంది భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదే ఉత్తేజంతో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో వేలాదిగా కార్పొరేషన్ నుంచి తరలి వచ్చిన అశేష జనవాహినికి అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. అవినీతికి పాల్పడుతున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని ఏఐసీసీ కార్యదర్శి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఎల్లెట్టి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి అనుచరులు ఆయన కుటుంబ సభ్యుల భాగస్వామ్యంతోనే వెంకటాపూర్ శివార్లో గల ప్రభుత్వ భూములు వాళ్ళ బినామీలకు మారిపోయాయన్నారు. కార్యక్రమంలో బిలాల్పూర్ జెడ్పీటీసీ రమణారెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చందు చిన్ను, ముత్యంరెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 3 ఎకరాల భూమి, దాంట్లో నుంచి ఈరోజు రోడ్ సైడ్ 10 ఎకరాల భూమిని పోళ్ళు వాచిండు. అది నీ భార్యకు 50% పార్ట్నర్షిప్ ఉన్నది అంటున్నాడు ఆయన. దాని మీద పోరాటం చేస్తుంటే 3 సార్లు పోళ్ళు వినిపిస్తే 3 సార్లు మళ్ళీ పోళ్ళు వేసుకుంటున్నావు. అరే ఏ భూమి చాలతలేదా నీకు? ఒక్కొక్క ప్లాట్ 50-60 లక్షలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నావు. అసైన్ భూమిని ఎట్లా పట్టా చేస్తావు? అసైన్ భూమిని ఏ రకంగా అమ్ముతావు నువ్వు? నీకు అధికారం ఎవరు ఇచ్చిండ్రు? ఇంత ఘోరమైందయ్యా నువ్వు. రాష్ట్ర మొత్తం నిర్మల్లో ఏమైనా భూమి ఉంచుతావా, లేకుంటే మొత్తం నువ్వు నీ కుటుంబం మనిషి ఖతం చేస్తారా? రేపు గరీబోలు ఇల్లు కట్టుకుందామంటే జాగా లేకుండా చేస్తున్నావు. ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు. నిర్మల్లో అల్ల కల్లోలం ఉన్నది. అల్లోల కాదు, అల్ల కల్లోలం ఉన్నది ఇక్కడ. ఇంత ఘోరము ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి దీనమైనటువంటి పరిస్థితి నిర్మల్లో కొనసాగుతున్నది. అందుకే నేను మొదలుపెట్టిన నా యాత్ర. నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఇంద్రకరణ్ రెడ్డి, నేను నీ అవినీతి మీద పోరాటం చేయడానికి, నీ అంశాలు ఒక్కటొక్కటిగా బట్టబయలు చేయడానికి నేను నా యాత్ర మొదలుపెట్టిన. ఈ రోజు నుంచి రోజు ప్రజల్లో ఉండి నీ ప్రతి అంశం నీ భాగవతం బయటపెట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుట్ట వీరస్వామి గౌడ్ వివాహ వేడుకల్లో మంత్రి హరీష్ రావు, వధువులను ఆశీర్వదించిన వీధి చైర్మన్ పలువురు నేతలు. నాగార్జున సాగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. హాలియాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాల సందర్భంగా మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లాలో వస్త్రాలయం ప్రారంభం. ప్రత్యేక ఆహ్వానితులుగా డీజే టిల్లు, హీరో హీరోయిన్లు. కోదాడ ఫ్లైఓవర్ వద్ద యాక్సిడెంట్. టాటా ఏసీ పల్టీ కొట్టడంతో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.